ఓకే. రైట్. సో ఇప్పుడు బాబా గారి 7వ అధ్యాయంలో ఇక్కడ ఆయన ఏం రాశారంటే, అద్భుత అవతారము, సాయిబాబా వైఖరి, వారి యోగాభ్యాసము, వారి సర్వాంతర్యామిత్వము, పుష్టు భక్తుని సేవ, కాపడ్డే కొడుకు ప్లేగు సంగతి, పండరీపురము పోవుట. ఈ విషయాలు మనము ఈ అధ్యాయంలో చూస్తున్నాం అన్నమాట. ఓకే. ఆల్ రైట్. మొదటిది అద్భుతావతారము. సాయిబాబాకు యోగాభ్యాసములన్నీ తెలిసియుండెను. షణ్మార్గములందును బాబా ఆరతేరినవారు. అదేదో ఒక యోగాభ్యాసము, షణ్మార్గము అంట. అందులో కొన్ని ధౌతి, ఖండయోగము, సమాధి మొదలగునవి ఉన్నాయి. ధౌతి అనగా 3 అంగుళాల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల తడిగుడ్డతో కడుపును లోపల శుభ్రపరచుట దౌతి. ఇప్పుడు ఈ దౌతి అనేసి ఈవెన్ కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇది ఓల్డ్ పద్ధతి అన్నమాట. ఈ దౌతి అనేది ఇదేంటంటే ఓల్డ్ ఆసనాలు వేసేవా ఓల్డ్ పీపుల్ అంటే పాతకాలం మనుషులకి ఇది వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఈ ఈ ఈ ముక్కులో నుంచి ఒక నాస్ట్రిల్లో నుంచి పంపించి ఇంకో నాస్ట్రిల్లోంచి తీయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఏంటంటే 3 అంగుళాల వెడల్పు 22.5 అడుగుల పొడవు గల తడిగుడ్డను కడుపులోకి పంపించి లోపలంతా శుభ్రం తీసి మళ్ళీ బయట తీస్తారట. అలాగే ఖండయోగము కూడా చేస్తూ ఉండేవారట. ఖండయోగము అంటే ఏంటంటే శరీర అవయవాలన్నింటినీ ఎక్కడికక్కడ విడగొట్టడము, 2 కాళ్ళు ఆ జాయింట్స్ అన్ని విడగొట్టి సపరేట్గా పెట్టడము, ఇట్లాంటివన్నీ చేసి మళ్ళీ దాన్ని కలుపుతూ ఉంటారు. ఇదంతా కూడా ఏంటంటే ఇది ఒక సపరేట్ సాధనలు ఇవన్నీ కూడా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసారా ఏంటిది శుక్రాచార్యునికి సంజీవని విద్య తెలుసు. అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళని బ్రతికించడము. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇవన్నీ కూడా కాస్మిక్ లెవెల్లో జరిగే కొన్ని యోగాభ్యాసాలు అనమాట అవన్నీ. సో అలా ఇప్పుడు మన మామూలుగా ఆసనాలు వేసినట్టు కాదు, ఇది సంథింగ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అభ్యాసాలు ఇవన్నీ కూడా. అవన్నీ చేస్తూ ఉండేవారట. బాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయ దుస్తులతో ఉండేవారట. ఎవరైనా నువ్వు మహమ్మదీయుడు అనగానే వెంటనే హిందూ మతాచార సంపన్నుడిగా మార్చేస్తూ ఉండేవాడు. అంటే తనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఇష్టపడేవారు కాదు. ఇలా అంటే అలా, అలా అంటే ఇలా చేస్తుండేవారండి. బాబా శాస్త్రోక్తంగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవమును జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు కూడా అనుమతించను. మీరు చూసారు కదా, ఆయన జరపడం అంటే ఆయన దగ్గరుండి జరపడం కాదు, అనుమతించారంటే జనాలు జరుపుకుంటూ ఉన్నారు చుట్టుపక్కల. ముందుగానే మనకు అందులో వివరించారు 5-6 అధ్యాయాల్లో. ఈ ఉత్సవ సమయం నందు కుస్తీలకు మాత్రము ప్రోత్సహించుచూ ఉండేవారు. గెలిచిన వారికి బహుమతులు ఇస్తూ ఉండేవారట. గోకులాష్టమి నాడు గోపాల్ కాలా అనే ఉత్సవాన్ని జరిపిస్తూ ఉండేవారట. ఈదుల్ ఫితర్ పండగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజ్ చేయిస్తూ ఉండేవారట. మహరాం పండగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేక తాబూతు నిలిపి కొన్ని దినములు వారిని అచ్చటి నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగిస్తూ ఉండేవారట. ఏదో 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించేవారట. వాళ్ళు ఏదో చేస్తూ ఉండేవారట మహమ్మదీయులు. దాన్నేమో కొన్ని దినాల వరకు మసీదులో తాజియా అనేది ఏదో చేసి కొన్ని దినాల వరకు అక్కడ గ్రామంలో ఊరేగిస్తారట. సో బాబా దానికి అనుమతించారు. ఏంటి? 4 దినాల వరకు మసీదులో ఉంచి తర్వాత 5వ నాడు అక్కడి నుంచి నిర్విచారంగా ఏ సంశయము లేక తీసివేసేసేవారట. తానే తీసివేసేవారట. 4 రోజులు వాళ్ళు ఏదో పెట్టుకుంటే సరే అని చెప్పి 5వ రోజున తానే నిర్మోహమాటంగా తీసి పడేసేవారంట బాబా గారు. వారు మహమ్మదీయులు అన్నచో హిందువుల వలె వారి చెవులకు కుట్లుండెను. వారి హిందువులు అన్నచో సుంతి చేసుకునమని సలహా ఇస్తూ ఉండేవారు, ఇచ్చుచుండేవారట.
ఎవరికైనా మేము ఆ, కానీ వారు మాత్రము సుంతి మాత్రం ఆయన చేసుకునేవారు కాదట. అంటే ఆయన ఉద్దేశంలో ఏమయ్యి ఉండుండొచ్చు అంటే ఐడెంటిఫికేషన్ని, నేను ఇందాక చెప్పినట్టుగా ఈ మొదటి పారాగ్రాఫ్లో ఏముంది, బాబాని ఎవరైనా సరే హిందువు, నువ్వు హిందువి అని అంటే వెంటనే మహమ్మదీయ బట్టలు వేసుకుని తిరిగేవారంట. ఎవరైనా వచ్చి నువ్వు మహమ్మదీయుడివి అంటే వెంటనే దాన్ని తీసేసామని హిందువుల బట్టలు వేసుకుని తిరిగేవారంట. అంటే ఐడెంటిఫికేషన్ అనేది దేనికి ఉంటుంది? కేవలము శరీరానికే, ఆత్మకి కాదు. తన్ని ఎవరైనా నువ్వు ఫలానా అని ఐడెంటిఫై చేస్తే దాన్ని వెంటనే దాన్ని చెరిపేసేవాడు అనమాట ఆయన. ఐడెంటిఫికేషన్ అనేది నచ్చదు. ఇప్పుడు మనకి ఎన్నో ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా చదువుకున్నారనుకోండి, వాళ్ళ వెనకాతలు డిగ్రీలు పెట్టుకుంటారు, అదొక ఐడెంటిఫికేషన్. లేదు అంటే ప్రొఫెషన్, డాక్టర్ ప్రొఫెషన్ ఉందనుకోండి, డాక్టర్ అని ముందు పెట్టుకుంటారు. లేకపోతే ఇంకొకళ్ళు అయితే ఇంకోటి పెట్టుకుంటారు, లాయర్ పెట్టుకుంటారు. లేకపోతే ఏంటి లాస్ట్ నేమ్స్తో పిలుచుకుంటారు. లేదా క్యాస్ట్ ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి. లేకపోతే కొన్ని కొన్ని ప్లేసుల్లో ఆ స్పెసిఫిక్గా నువ్వు మహమ్మదీయుడు అయితే స్పెసిఫిక్గా నువ్వు మహమ్మదీయుడు అని తెలిసే విధంగా ఆ పేరు ఉంటుంది. హిందూ అయితే పక్కా హిందువుల పేరు ఉంటుంది. అది అంతా కూడా ఐడెంటిఫికేషన్స్ అనమాట. సో యోగి అనేవాడు ఎప్పుడుగా ఐడెంటిఫికేషన్ని ఇష్టపడడు. ఎందుకంటే ఆ ఐడెంటిఫికేషన్స్ అనేవి శారీరక స్థాయిలో మాత్రమే, ఆత్మస్థాయిలో నో ఐడెంటిఫికేషన్. ఈవెన్ పీఠాధిపతులు కూడా, కంచి కామకోటి పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా సన్యసించిన తర్వాత నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని, నేను ఫలానా వాళ్ళ అమ్మాయిని అని చెప్పుకోరు. తల్లిదండ్రుల పేరు ఎక్కడా చెప్పుకోరు. అంటే ఇంకా చెప్పకూడదు, అదొక రూల్ అనమాట. సో ఏంటంటే దే హ్యావ్ టు లీవ్ ఆల్ దేర్ ఐడెంటిఫికేషన్స్. అప్పుడే అంటే శారీరక స్థాయి వల్ల వచ్చిన ఐడెంటిఫికేషన్స్ని వదిలేయాలి. నువ్వు పీఠాధిపతి అయ్యేటప్పుడు వాళ్ళ అదమైన అటువంటి ఈ ప్రాక్టీసెస్ చేస్తారనమాట. సో వాళ్ళుగా ఉండాలి. నేను అంటే అక్కడ ఆత్మనే. అక్కడ నేను అనగానే నేను ఫలానా వాళ్ళ అబ్బాయి, ఫలానా వాళ్ళ అమ్మాయి, లేకపోతే డిగ్రీలు, లేకపోతే ఇంటి పేర్లు, లేకపోతే చుట్టాల పేర్లు, ఇవేమి ఉండవు అనమాట. సో అదే విధంగా బాబా గారు కూడా తనని తాను ఆ విధంగానే మెయింటైన్ చేసుకుంటున్నారు, మేనేజ్ చేసుకుంటున్నారు. ప్రజలు మాత్రం ఒకళ్ళు అలా గుర్తుండే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈయన స్థాయి కాదు. వాళ్ళందరిది మామూలు శారీరక స్థాయి, ప్రాపంచిక స్థితిలో ఉన్నవారు. వారు ఒక ఐడెంటిఫికేషన్ అనేది లేకుండా వాళ్ళు ఉండలేరు ప్రాపంచిక స్థాయిలో. నేను ఫలానా వాళ్ళ అమ్మాయిని, లేకపోతే ఫలానా వాళ్ళ భార్యని, లేకపోతే ఫలానా వాళ్ళ కొడుకుని, లేకపోతే నేను ఫలానా వాళ్ళ లేకపోతే పిల్లలు, ఇట్లాగా మా ఇల్లు ఇది, మా ఇది ఇట్లా ఉంటుందన్నమాట. సో కాబట్టి వాళ్ళు ఆ విధంగానే చూస్తారు. మనం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి నుంచే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. న్యాచురల్ అది. అది ఎప్పుడెప్పుడు మారుతూ ఉంటుంది, అది కాలంతో పాటుగా మన లెర్నింగ్ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా పూర్వం ఉన్న ఐడెంటిఫికేషన్స్ మెల్లమెల్లగా పోయి కొత్త కొత్త ఐడెంటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అదే విధంగా ఆయన ఆత్మస్థాయిలో ఇలా ఆయన ఊర్ధ్వముఖంగా పెరుగుతున్నప్పుడు వీటన్నిటిని వదిలేస్తాడు. మనమైనా అంతే కదా. బాల్యంలో మనం కొన్ని 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 విషయాలు ప్రొక్యూర్ చేశాము, రైట్? బాల్యంలో ఆ బాల్యంలో మనకున్న ఆ స్కూలు వాతావరణము, ఆ టీచర్లు, ఆ పిల్లలు, లేకపోతే ఆ స్కూలు ట్రాష్ని తీసేవాళ్ళు, వాళ్ళే మనకు ప్రపంచము. లేకపోతే ఇంట్లో ఉండే పనాళ్ళు, లేకపోతే ఇంట్లో వాళ్ళు, అంతే. సో ఎప్పుడు కూడా మనము ఆ రెండింటి మధ్య ఐడెంటిఫై అవ్వడానికి ట్రై చేసేవాళ్ళు. ఓకే, ప్రైవేట్లోకి ఏమైనా పంపిస్తే ట్యూషన్లో పంపిస్తే ట్యూషన్ మాస్టరు, ఇంతే మన ప్రపంచం. అదేవిధంగా కొంచెం పెద్దగా అయిన తర్వాత అంతవరకు ఐడెంటిఫికేషన్స్ అన్నీ మనం వదిలేస్తాం. నెక్స్ట్ కాలేజ్, పెద్ద స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకి డిఫరెంట్ ఐడెంటిఫికేషన్స్ వస్తాయి. కాలేజీకి వెళ్ళిన తర్వాత మరికొన్ని ఐడెంటిఫికేషన్స్ వస్తాయి. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు మన నర్సరీలో ఉన్న ఐడెంటిఫికేషన్స్ని పట్టుకుని వేలాడం, వాటిని వదిలేస్తాం మనం అక్కడ.
మనం ఒకటే తలంలో ఉండి ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్లో మారుతూ వెళుతున్న కొలది కాలంతో పాటుగా కొన్ని కొన్ని విషయాల్ని ప్రొక్యూర్ చేసుకుంటున్నాము. ఆ ఆ విషయాలతో మనం కర్మ చేస్తున్నాము. దాని నుంచి కొంత జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఆ తర్వాత దాన్ని అక్కడ వదిలేస్తున్నాము. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళా అక్కడ మరికొన్ని వాటిని ప్రొక్యూర్ చేస్తున్నాము. వాటితో కర్మ చేస్తున్నాము. ఆ కర్మ నుంచి జ్ఞానం నేర్చుకుంటున్నాము. జ్ఞానం తెలుసుకుంటున్నాము. మళ్ళీ దాన్ని వదిలేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వెళ్తున్నాం. కాలేజీ, యూనివర్సిటీ, ఈ లోపల పెళ్ళి, ఈ లోపల పిల్ల, అన్నీ. సో పెళ్ళి పిల్ల అవన్నీ వచ్చేసిన తర్వాత మనం ఎప్పుడో నర్సరీలో జరిగిపోయిన వాటిని మనం క్యారీ చేస్తున్నామా? లేదు. అదే విధంగా ఒకటే తలంలో ఉండి మనము ఒకదాని తర్వాత ఒకటి దశలను మార్చుకుంటూ తీసుకుంటూ నేర్చుకుంటూ మళ్ళీ వదిలేస్తూ మళ్ళీ తీసుకుంటూ నేర్చుకుంటూ మళ్ళీ వదిలేస్తూ ఎలాగున్నామో బాబా గారి విషయంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఆయన విషయంలో ఊర్ధ్వముఖంగా జరుగుతుంది. మన విషయంలో ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా ఊర్ధ్వముఖంగానే వెళ్ళాలి. ఏదైనా సాధించాలి స్పిరిచువల్గా అనేటప్పుడు. లేదా ప్రాపంచికంగానే ఇక్కడే మేము ఇలాగా ఉంటాము, ఇలాగే ఉయ్యాల ఊగాలి అంటే ఇలా పోతుంది మన లైఫ్. ఇలా వెళ్తూ వెళ్తూ ఇలా కూడా మనం వెళ్ళాలి అనేటప్పుడు మనం కూడా ఇదే పద్ధతి నేర్చుకోవాలి. సో బాబా గారు ఊర్ధ్వముఖంగా వెళ్తున్నారు కాబట్టి ఈ ఈ భూస్థాయి లేదా శారీరక స్థాయికి సంబంధించినవన్నిటినీ కూడా ఆయన వదిలేస్తూ ఉంటారు. ఆయన హీ డజంట్ లైక్ ఐడెంటిఫికేషన్స్, జస్ట్ లైక్ మన కరెంట్ పీఠాధిపతుల్లాగే. మీరందరూ వినే ఉంటారు కదా పీఠాధిపతులు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు కదా, ఎంతో మంది ఉన్నారు పీఠాధిపతులు, ఎంతో మంది స్వామీజీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళది ఇది అవి ఇంకా పెట్టుకోరు వాళ్ళు. సో అదే విధంగా ఈయన కూడా ఉన్నారన్నమాట. సో కాబట్టి ఈ మసీదులో ఈ మహమ్మదీలు వచ్చి ఏదో చేసుకుంటాము అంటే సరే అని చెప్పేసి ఓ 4 రోజులు అనుమతించి 5వ రోజున నిర్విచారంగా సంశయం లేకుండా దాన్ని తానే తీసి పడేసేవారంట. ఇంక చాలా ఇంకెళ్ళిపోండి అనేసి. సో వారు మహమ్మదీయులు అన్నచో హిందువులు అట్లా అలా అనమాట. అది. సో ఈ ఐడెంటిఫికేషన్స్ తోటి ఎప్పుడు మానవులు సతమతం అవుతూ వాటితోనే ఈ దేవుడనే పేరు మీదో మతం అనే పేరు మీదో ఎన్నో అనర్థాలు అరాచకాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. అప్పుడు ఇంకా అజ్ఞానంతో ఉంటారు. ఒకరితో ఒకరు సఖ్యత లేకుండా ఉండడము వల్ల వీళ్ళ పద్ధతులు వాళ్ళు చేయమని వాళ్ళ పద్ధతులు వీళ్ళు చేయమని సలహా ఇస్తూ ఉండేవారంట. తను మాత్రం ఏమీ చేసేవారు కాదట. ఇక్కడ చెప్తున్నారు. సో బాబా హిందువైనచో మసీదునందేల ఉండును, మహమ్మదీయుడైనచో దునియు అగ్నిహోత్రము ఎలా వెలిగించువాడు. ఇప్పుడు మసీదులో ఉంటారు ఆయన, కానీ ఆయన ఎప్పుడూ కూడా ఆ ధుని పెట్టుకుని అగ్నిహోత్రం చేసేవారు. అగ్నిహోత్రం ఎవరు చేస్తారు? హిందువే చేస్తాడు. కానీ ఈయన ఇది ఇది చేస్తూ ఉండేవారు. అక్కడ శంఖ మూదుతూ ఉండేవారట. అదిగాక మహమ్మదీయ మతమునకు వ్యతిరేకంగా తిరగలి విసురుతూ ఉండే వారు. తిరగళ్ళు ఇలాంటి విసరు వాళ్ళకేవో ఉన్నాయి కొన్ని నమ్మకాలు. గంట వాయించడాలు, శంఖాలు ఊదడాలు ఇలాంటివి ఏం చేయరు వాళ్ళు. సో ఇవన్నీ కూడా మహమ్మదీయ మతానికి వ్యతిరేకము. సో కానీ ఈయన చేస్తుండేవారు. తిరగలు విసిరేవారు, శంఖం ఊదేవారు, గంట వాయించేవారు, హోమం చేసేవారట, భజన చేయట, సంతర్పణ చేయడం, అర్ఘ్యపాద్యాలు సమర్పించడం ఇలాంటివన్నీ చేస్తుండేవారట బాబా గారు. సో వారే మహమ్మదీలైనచో కర్మిష్ఠులకు సనాతాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం ఎట్లు చేసేవారు. నిజంగా వారు మహమ్మదీలే అయినట్లయితే బ్రాహ్మణులు కూడా ఆయన పాదాలకు నమస్కరిస్తూ ఉండేవారంట. సనాతనాచార పరులైన బ్రాహ్మణులు అతని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయనకు నమస్కారం చేస్తూ ఉండేవారట ఆయన పాదాలకు. సో వారు ఏ తెగ వారిని అడగబోయిన వారెల్లరూ వారు సందర్శించిన వెంటనే మూగులవచ్చు పరవశిస్తూ ఉండేవారు. సో ఆయన ఎవరో తెలుసుకుందాము, ఆయన ఎవరిని ఆయన్నే గట్టిగా అడుగుదాము, పదండి వెళ్దాము అనుకున్న వాళ్ళందరూ కూడా అతని సందర్శించిన తర్వాత ఇలా మూగగా అయిపోయి ఇంకేమీ అడగకుండా ఉండేవారు. పైగా ఆయన బోధనలు ఆయనతో కలిసి ఇంటరాక్ట్ అయిన తర్వాత పరవశంలోకి వెళ్ళిపోతూ ఉండేవారట. అతన్ని అడిగేస్తాం కడిగేస్తాం. ఆయన మసీదులో ఆయన హిందూ అయి ఉండి మసీదులో ఉండడం ఏంటి, మసీదులో ఉంటూ ఈ హిందువన్నీ చేయడం ఏంటి,
మే మన ఇదంతా మంట కలిపేస్తున్నాడు, అది ఇది అని చెప్పేసి అనుకునే హంగామా చేసి వెళ్ళే వాళ్ళు కాస్త పరవశంలోకి వెళ్ళిపోతూ ఉండేవారంట ఆయన బోధనలు, ఆయన మాటలు ఇవన్నీ విన్న తర్వాత. అందుచే సాయిబాబా హిందువుడో మహమ్మదీయుడో ఎవరునూ సరిగ్గా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు, ఎవరైతే సర్వమును త్యజించి ఇది ఇది వింత కాదు, కానీ ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి వనరించెదరో వారు దేవునిలోనే ఐక్యమైపోవెదరు. వారికి దేనితో సంబంధము గాని భావము గాని ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారే. ఇక్కడ ఈయన క్లియర్గా రాశాడు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించుకుండెను. అది ఆయనకే కనిపించేది కాదట. వీడు మహమ్మదీయుడు, వీడు హిందువు అనేది అందరినీ ఒకేలా పలకరిస్తూ అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తూ ఉండేవాడంట ఆయన. ఆయనకు ఆ భేదం కనబడేది కాదు. భేదం చూపించడము వేరు, భేదం చూపించకుండా ఉండడం వేరు, అసలు భేదమే కనబడకపోవడం వేరు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు భేదం కనిపించి ఇద్దరూ సపరేట్గా ద్వంద్వంగా కనిపించి, ఈయన ఏకత్వం కదా, ఆయన ద్వంద్వం అనేది రెండు కూడా కంటికి కనిపించి అర్థమయ్యి అయినా సరే సమాజం కోసము చూపించకపోవడం ఒకటి మనందరం చేస్తూ ఉంటాం. రెండవది భేదము, అసలు భేదమే కనిపించకపోవడం ఒకటి. అంటే ఆయన కళ్ళకు రెండుగా కనిపించట్లా వాళ్ళిద్దరూ, ఒకడు మహమ్మదీయుడు ఒకడు హిందువుడు అని కనిపించట్లా. ఇద్దరు ఒకలాగా కనిపిస్తున్నారు ఆయనకి. ఇద్దరు ఒక మనిషిగానే కనిపిస్తున్నారు ఆయనకి. అది ఈయన ఇక్కడ చెబుతున్నారు. బాబా ఫకీరులతో కలిసి మాంసమును భుజించుచుండెను. కానీ వారి భోజన పళ్ళల్లో కుక్కలు మూతి పెట్టినను అడిగేవారు కారు. దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఇందులో ఇంకా ఏమైనా ఇచ్చాడేమో ముందుకి తెలియదు. నేను మరొక బుక్లో చదివాను. నేను బాబా గారు మాంసమును తింటున్నప్పుడు తను మాంసము తింటున్నాడా లేకపోతే కాయగూర తింటున్నాడా అన్నది అతనికి ధ్యాసలో ఉండేవాడు కాదట. అదొక పాయింట్ నేను చదివాను. ఇంకొకటి ఏంటంటే, యోగులకు ఒక అలవాటు ఉంటుంది. మాంసాన్ని బ్రహ్మ పదార్థంగా మార్చి కొన్ని ఉంటాయి, కొన్ని ఇంత ప్రకృతితోటి ఇది చేస్తున్న వారికి కొన్ని థింగ్స్ చేయగలరు. ఎలా అంటే ఆ మాంసములో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ని కంప్లీట్గా వాటిని డిస్ట్రాయ్ చేసేసి కేవలము ఏమీ లేని ఆ మాంస ఇదిని బ్రహ్మ పదార్థంగా మార్చి యోగులు తినగలరు. చాలామంది యోగులు మాంసాహారం భుజించిన వాళ్ళు కూడా మోక్షాన్ని పొందారు. మనకి కొన్ని పురాణాల్లో తెలుస్తూ ఉంటుంది. సో ఆయన కూడా తింటున్న మాంసాన్ని బ్రహ్మ పదార్థంగా మార్చి తినేవారు. అదంతా అంటే తనలోనే జరుగుతూ ఉండేది, చేస్తూ ఉండేవారు అనేటువంటి ఇది నేను మరొక పుస్తకంలో చదవడం అనేది జరిగింది. ఇంకొక పాయింట్ కూడా ఏం చదివానంటే, ఆయన తింటున్నది మాంసమా లేకపోతే అన్నమా అనే ధ్యాస ఉండేది కాదు అని కూడా చదవడం అనేది జరిగింది. ఇక్కడ అదే రాశారు. ఫకీర్లతో కలిసి మత్సము అంటే చేప భుజించుచుండెను. కానీ వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతి పెట్టిన కూడా పెట్టినను అడుగువారు కారు. దాన్ని పట్టించుకునేవాడు కాదంట ఆయన. ఆ ధ్యాసే ఉండేది కాదంట. కుక్క ముట్టింది అనేటువంటి ధ్యాస ఉండేది కాదని చెప్తున్నాడు ఇక్కడ. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వజన్మ సుకృతముచే వారి పాదముల వద్ద కూర్చును భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందము, ఉల్లాసము చెప్పనలవి కానివి. సాయిబాబా నిజంగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో
వారికి ఆత్మానుసంధానము కలుగును. అది ఆయన నమ్మిన వారికి ఆత్మ అనుసంధానము అంటే ఆత్మతో కనెక్ట్ అవ్వడం అనేది అనేది కలుగుతుంది అనేసి ఈయన చెబుతున్నారు. సన్యాసులు, సాధకులు, మోక్షమునకే పాటుపడు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చి వెళుతుండేవారు. బాబా వారితో నడుచుచూ, మాట్లాడుచూ, నవ్వుచూ అల్లా మాలిక్ అని ఎల్లప్పుడూ పలుకుచూ ఉండేవారు. వారికి వివాదములు గాని చర్చలు గాని ఇష్టం లేదు. అప్పుడప్పుడు కోపించినప్పటికీ వారెల్లప్పుడూ నెమ్మదిగానే ఉండి శరీరమును పూర్తిగా స్వాధీనంలో ఉంచుకుండేవారు. ఎప్పుడు కంట్రోల్డ్గా ఉండేవారంటైన. అప్పుడప్పుడు కోపించినా నెమ్మదిగా శరీరాన్ని పూర్తి స్వాధీనంలో ఉంచుకుండేవారు. ఎల్లప్పుడూ వేదాంతాన్ని బోధిస్తూ ఉండేవారు. వేదాంతం అంటే ఏంటి? వేదాల్లో ఉన్నది. అదే కదా వేదాంతము. దాన్ని బోధిస్తూ ఉండేవారంట. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు రాజులను, భిక్షకులను ఒకే రీతిగా ఆదరించేవారు. ఎందుకంటే ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు. రాజు అనేవాడు వాడు రిచ్ ఫెలో, భిక్షకుడు అనేవాడు ఏమీ లేని ఫెలో. కానీ ఇద్దరు ఆయనకు ఒకేలా కనిపిస్తున్నారు. అంటే ఆయనకు ఆ భేదము అనేది ఆయనకు గుర్తించలేకపోతున్నారు. భేదాన్ని గుర్తించి బయటపడకుండా స్మార్ట్గా మాట్లాడడము, కలిసి ఉండడము వేరు. కానీ అలా ఉన్నా స్టిల్ అది భేదంతో ఉన్నట్టే లెక్క. కానీ ఈయనకు అసలు భేదం కనబడేది కాదుట. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరిగేవారు. అంటే మనుషుల యొక్క అంతరంగాల్లో ఉండే రహస్యాలు ఈయనకి తెలిసిపోతూ ఉండేవి. బాబా ఆ రహస్యాలను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండరి. చాలా కష్టం కదా, ఎవరు ఇంక ఏది కూడా బేడగా అనుకోవడానికి కుదరదు. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమయూ తెలియని వారి వలె ఉంటుండేవారు. సన్మానములున్నచో వారికి ఇష్టం ఉండేది కాదు. ఎవరైనా సన్మానిస్తా ఉంటే ఇష్టపడేవారు కాదట. సాయిబాబా నైజమట్టిది. మానవ శరీరంతో ఉన్నప్పటికీ వారు చేయు పనులను చూడ సాక్షాత్ భగవంతుడని చెప్పవలెను. అందరూ వారిని చూచి షిరిడీలో వెలిసిన భగవంతుడే అని అనుకొనుచుండిరి. అది అక్కడితో చెప్పారు. ఇక నెక్స్ట్ ఏంటంటే సాయిబాబా యొక్క వైఖరి. ఆయన యొక్క వైఖరి ఏమిటో చూద్దాం. నేను వట్టి మూర్ఖుడు నగటచే బాబా మహిమలను వర్ణించలేను. ఈయన చెప్తున్నారు హేమంత్ పంట్ మనకు. బాబా షిరిడిలో ఉన్న దేవాలయంలన్నిటినీ మరమ్మత్తు చేయించెను. మొత్తం షిరిడిలో ఉన్న దేవాలయాలన్నిటినీ మొత్తం ఏ గుడున్న హిందూ గుళ్ళన్నిటినీ ఆయన అక్కడ అందులో ఉండడు, ఈ మసీదులోనే ఉంటాడు ఆయన చిన్న ముక్కలో. బట్ స్టిల్ ఆ దేవాలయాలన్నిటినీ బాగు చేయించారంట, మరమ్మతు చేయించను. తాత్యా పాటీలు సహాయంతో గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతి దేవాలయాలన్నింటినీ మరమ్మత్తు చేయించను. ఎవరు? ఈ తాత్యా పాటీల్ సహాయంతో. వారి దానము పొగడబడినది. దక్షిణ రూపంగా వసూలైన పైకం అంతా అక్కడ ఒక్కొక్కరికి రోజుకొక్కింటికి 50, 30, 15 ఇలా చొప్పున అలా ఇష్టం వచ్చినట్టు అలా పంచిపెట్టేస్తూ ఉండేవారంట బాబా గారు. ఆయన చేతికొచ్చిన డబ్బులన్నీ కూడా అలా పంచిపెట్టేసేవారట. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభము పొందువారు. కొందరు ఆరోగ్యవంతులు అవుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేర్చుండెను. కంటిలో రసము గాని మందు గాని వేయకుండానే గురుడ్డి వారికి దృష్టి వచ్చుచుండెను. బాబా గారు వైద్యుడు అంటుంటారు. అందుకని బాబా గారికి చాలా మంది అందుకు కూడా ఏవో ఇన్ని లక్షవారాలు అవి అని చేస్తూ ఉండేవారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా. కుంటి వారికి కాళ్ళు వస్తూ ఉండేవి. అంతులేని బాబా గొప్పతనాన్ని సారముని ఎవ్వరును కనుగొనకుండిరి. అది ఏంటో అక్కడ అర్థం కాల. వారి కీర్తి చాలా దూరమునకు వ్యాపించెను. అన్ని దేశముల భక్తులు షిరిడీలో గుమిగూడుచుండిరి. బాబా ఎల్లప్పుడూ దుని వద్దనే ధ్యాన మగ్నులయ్యి కూర్చుంటూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం కూడా మానేసేవారు. అంటే కంటిన్యూస్గా ధ్యానంలో ఉండిపోతూ ఉండేవారంట. ఎప్పుడు ఆ దుని దగ్గరే, ఎల్లప్పుడూ ఆ దుని దగ్గరే ధ్యాన మగ్నులే అలా కూర్చునే ఉండేవారంట. ఒక్కొక్కసారి స్నానం కూడా మర్చిపోయేవారట ఆయన.
తొలి దినాల్లో బాబా తెల్లపాగా, శుభ్రమైన దోవతి, చొక్కా ధరించేవారు. మొదట గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేవాడు. తొలి దినములలో అంటే ఏమో మరి అంటే నెలలో మొదటి ఫస్ట్ ఫ్యూ డేస్ ఏమో, అప్పుడు ఎప్పుడు కూడా ఆయన తెల్లటి దుస్తులు వేసుకుని ఆయన శుభ్రంగా చొక్కా, దోవతి అన్నీ కూడా నీట్గా తలబాగా కూడా కట్టుకుని ఆయన మొదట రోగుల్ని పరీక్షించి ఔషధాలు ఇస్తూ ఉండేవారు. వారి చేతితో ఇచ్చిన మందులు పని పని చేస్తుండేవి. మంచి హస్తవాసి గల డాక్టర్ అని కూడా పేరు తెచ్చుకున్నారు బాబా గారు. ఈ సందర్భమున ఒక వింత విషయము చెప్పవలని. ఒక భక్తుని కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో డాక్టరు అంటే మెడికల్ డాక్టర్ దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా దగ్గరకు తీసుకొచ్చారు. అట్టి రోగులకు అంజనములు, ఆవు పాలు, కర్పూరంతో చేసిన ఔషధాలు డాక్టర్లు ఉపయోగించేవారట. కానీ బాబా చేసిన చికిత్స విశిష్టమైనది. నల్ల జీడి గింజలను నూరి 2 మాత్రలు చేసి, నల్ల జీడి గింజలతో వాటిని నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దాన్ని దూర్చి గుడ్డతో కట్టిసారట. మరుసటి దినము కట్టులను విప్పి నీళ్లను ధారగా పోశారు కళ్ళల్లోకి. ఆ కట్టు అంతా తీసితే కళ్ళల్లోకి ధారగా నీళ్లు పోశారట. కంట్లలోని పుసి తగ్గి కంటి పాపలు తెల్లబడి శుభ్రమయ్యను. నల్ల జీడి పిక్కల మందు పెట్టినప్పుడు సున్నితమైన కండ్లు అసలు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకమైన ఉన్నాయంట ఆయన చేసినవి. కానీ నేను ఒక్కటి మాత్రమే చెబుతున్నాను అని రాశారు ఇక్కడ. సో ఆయన యొక్క వైద్యం విచిత్రంగా ఉండేది. ఎప్పుడైతే ఆయన ఈ విధంగా చేశారో, ఆ కళ్ళు శుభ్రం చేస్తారో, మొత్తం ఆయనకు ఆ వ్యాధి, ఆ కండ్ల వ్యాధి అనేది పూర్తిగా పోయిందట అతనికి. అది ఇంతవరకు చెప్పారు. తర్వాత బాబా గారు చేసిన యోగాభ్యాసాల గురించి మాట్లాడారు. ధౌతి గురించి మాట్లాడారు, ఖండ యోగము, మామూలు ఇంకొక యోగము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మనం అది మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఓకే, ఆల్రెడీ 7 అయింది. మెడిటేషన్ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇది నిన్న మనం మాట్లాడుకున్న విషయానికి ఏంటి, ఎట్లా మీరు ఒక సమాధానానికి వచ్చినారా లేదా? ఇంకా దానిపైన జరుగుతుందా? లేదండి, అంటే నాకు అది కరెక్ట్ గా అనిపించలేదు. రూడ్నెస్ ప్రాబబ్లీ సరిగ్గా చెప్పలేదేమో కూడా నేను కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు అరిషడ్ వర్గాలలో కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాశ్చర్యము 6 సెన్సెస్ ఉన్నాయి కదా. అందులో క్రోధం అనేది ఉంది, కోపము కాదు. కోపము అనేది వేరు. కోపము అనేది ఏంటంటే, ఇప్పుడు తల్లి కూడా బిడ్డ మీద కోపం చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, ఆయన మీద కంప్లైంట్ వెళ్ళింది మన్ను తింటున్నాడని. సో మన్ను తింటున్నాడు అనగానే తాను కోపంతో తను మందలించి కృష్ణుడిని బెదిరించి నోరు తెరవమని చెప్పేసి అంటే ఆయన నోరు తెరిచాడు. నోరు తెరవంగానే ఒక విశ్వాన్ని చూపించాడు అతను. సో తన అప్పటికే అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏకత్వాన్ని సూచిస్తూ తల్లికి ప్రపంచానికి కూడా తెలియపరచాడు తన ఆత్మస్థాయి ఎటువంటిది అని. అంటే కోపము అనే దానిని అదే విధంగా మనం కూడా మన పిల్లల మీద కోపగించుకుంటూ ఉంటాం. ఎందుకు? వాళ్ళని కరెక్ట్ చేయడానికి కోపగించుకుంటాం. సో వాళ్ళు గనక దాన్ని అదే విధంగా రిసీవ్ చేసుకుంటే వాళ్ళు అక్కడ బాగుపడతారు. అంటే మన కోపాన్ని ఆ విధంగా వాడుతూ ఉంటాం కాబట్టి ఎదుటి వాళ్ళు కరెక్ట్ అంటే బాగుపడడానికి అవకాశం ఉంటుంది, ఒక మంచి అవకాశం అది. అంటే మనము ఆ కోపాన్ని అంతవరకే వాడాలి. అలా కాకుండా కొంతమంది నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, ఏదో మాట్లాడటము, టపీమని చెప్పడము, దాన్ని కోపము అని చెప్పేసి మనం అనుకోకూడదు. కోపము కాదు అది. అది ఇలా నోటుకొచ్చి మాట్లాడేసి రియాక్ట్ అయ్యి, ఓవర్ రియాక్ట్ అయ్యి, ఒక మనిషికో లేకపోతే ఒక సిచ్యువేషన్కో ఓవర్ రియాక్ట్ అయ్యి, ఇంకా ఏంటి నోటికి నరం లేకుండా ఈ నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడము, తిట్టడము, అది కోపము. అది కోపం లెవెల్ కాదు, అది దాన్ని వాచాలత్వం అని కూడా అంటారు. సో ఇలా కోపము అని మనము ఒక కామన్ టర్మ్గా వాడేస్తూ ఉంటాము, కానీ దాని లక్షణం అది కాదు.
ఇప్పుడు క్రోధం అనేది ఉందనుకోండి, క్రోధం అనేది డిఫరెంట్. ఈ క్రోధం అనేది ఏంటంటే అందులోని ఈ మదం, అలాగే అసూయ, ఇవన్నీ కూడా బలప్రయోగం, కక్ష ఎక్కువైందంటే కార్పణ్యం, ఇవన్నీ కూడా క్రోధం వల్ల జరుగుతుంది. ఈ కోపాన్ని ఎదుట వారి మీద వారిని కరెక్ట్ చేసేంత వరకు, అంతవరకు కోపం ఓకే. అదే కదా మనం ఎలా వాడుతున్నాం అనే దాని మీద ఉంటుంది. కానీ అది క్రోధం లెవెల్ అనేది వేరు టోటల్గా. ఈ క్రోధం అనగానే ఇవన్నీ కూడా దానికి యాడ్ అయిపోతుంది. ఏమాత్రం కూడా ఆ క్రోధం వల్ల ఏం జరుగుతుందంటే ఎదుటివాడిని నాశనం చేసేటువంటి ఆ మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. బలప్రయోగము, ఫిజికల్గా కొట్టడము, ఇంకా ఆ క్రోధంలో లేదు అంటే మానసికంగా ఎదుటివాడిని బాధించడం మాటల ద్వారా, లేకపోతే భావనలు. ఆ భావనల్ని ఎలా బయటగా చెప్తారు అంటే నొసలు చిట్లిస్తూ ఉంటారు, నోటుతో నవ్వుతూ ఉంటారు, కానీ అవతల వాడికి అర్థమవుతుంది వీడు ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ సిగ్నల్స్ పంపిస్తున్నాడు అనేది. అలాంటివి చెయ్యడము, లేకపోతే మాట్లాడకుండా చేతలతో ఇబ్బంది పెట్టడము, అవన్నీ కూడా లేకపోతే అప్పటికీ కూడా ఆ మనిషికి ఎదుటి వాళ్ళ మీద ఆ పగ తీరకపోతే ఇంకా ఏదో ఒక విధంగా ఈ తాంత్రిక పరమైన ఇది చేయడము, టెలికైనసిస్ చేయడం, వాళ్ళ ఎనర్జీస్ని మెడల్ చేయడము, ఇవన్నీ. లేకపోతే ఈ తాంత్రిక పరమైన అవి ఏదో వశీకరణాలు అవి ఇవి చేసి ఎదుటి వాళ్ళ యొక్క నాశనానికి, వాళ్ళ యొక్క అభివృద్ధి కుంటుపడేలా చేయడము, ఇట్లాంటివన్నీ ఆ క్రోధం వల్ల జరుగుతూ ఉంటాయి. బయటకు కనబడరు కొంతమంది, కానీ లోపల క్రోధముతో ఉంటారు, కోపముతో కాదు. కోపము ఉంటే కొంతసేపటికి ఆ కోపం ఎక్కువసేపు ఉండదు, అది చల్లబడిపోతుంది. క్రోధం అనేది చల్లబడదు. ఇంకా అది ఎలా అలా ఎక్కువైపోయిందంటే పగ ప్రతీకారాల కింద కూడా మారుతుంది. ఆఖరికి ఆ వ్యక్తి చనిపోయినా, వీడు చనిపోయినా వాడు చనిపోయినా, ఆ పగ ప్రతీకారం మాత్రం వాయుమండలంలో ఉండిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎన్నో ఇయర్స్ తర్వాత జన్మ ఎత్తినా మళ్ళీ ఆ పగ ప్రతీకారాలతోనే మళ్ళీ పుట్టడం అనేది జరుగుతుంది. బాబా గారి దాంట్లో కూడా ఉంటుంది. కప్పలు, 2 కప్పలు, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, అది ఆ కథ కూడా వస్తుంది. సో క్రోధము కప్పానుపాము అండి. ఆ క్రోధము అనేది డెఫినెట్ గా ముమ్మాటికి నెగిటివే. అరిషడ్ వర్గాల్లో క్రోధాన్ని చేర్చారు కానీ కోపాన్ని చేర్చలేదు. బయటికి చాలా మంది కనబడరు, నవ్వుతూ ఉంటారు, కానీ లోపల క్రోధులై ఉంటారు. వాళ్ళ లక్షణం అది. కోపం అనేది సర్టెన్ లెవెల్, సర్టెన్ టైం వరకే ఉంటుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా చల్లారిపోతుంది. ఈ క్రోధం ఎప్పటికీ చల్లారదు, అసలు ఆ లెవెల్కే వెళ్ళకూడదు. అందుచేత అరిషడ్ వర్గాల్లో క్రోధాన్ని చేర్చారు, దానిని ఎప్పుడూ కూడా కంట్రోల్డ్గా ఉంచుతూ ఉండాలి. అది. సో బాబా గారికి కోపం వచ్చింది, ఏవో అక్కడ జరుగుతున్న విషయాలు మనకి తెలియదు. ఆయన ఏదో రాసిన దాన్ని బట్టి మనము చదువుకుంటూ వెళ్తున్నామే తప్ప యాక్చువల్గా మనం అక్కడ ఉండి అనలైజ్ చేయలేదు. వాళ్ళు అక్కడ ఏమి జరిగితే బాబాకి అంత కోపం వచ్చిందనే విషయాన్ని మనకు తెలియదు కదా. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. రైట్ అండి. ఒక డిఫరెన్స్ అర్థం ఉందండి, కోపం క్రోధం అనేది. ఈ డిఫరెన్స్ బాగుంది. యాక్చువల్ నేను 2 ఒకటేలాగా చూసా. 2 ఒకటి కాదు, దట్స్ ద ప్రాబ్లం. మనకేంటంటే ప్రతిదానికి ఒకటే వాడతాము. చాలా మంది లేదు, నేను కూడా విన్నాను. నేను మెడిటేషన్ చేస్తే కోపం అనేది పోవాలి అనేటువంటి ఇది ఉంది యాక్చువల్గా, విచ్ ఈస్ నాట్ ట్రూ. కోపం అనేది దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు అనే దాని మీద కూడా ఉంటుంది. నోటుకొచ్చింది అవతలవాడికి అంటున్నావా నువ్వు, లేకపోతే నువ్వు కేవలము నువ్వు రెసిప్రొకేట్ చేస్తున్నావా? నువ్వు కోపం వచ్చింది నీకు, దాంతో నువ్వు రెసిప్రొకేట్ చేసే లెవెల్ వరకే నీ కోపం ఉందా, లేకపోతే అవతల వాడికి భావనాక్షేత్రం, చేతనాక్షేత్రం ఇవన్నీ వాడి కిన్నుడైపోయి వాడు అసలు నిన్ను భరించలేక వాడు ఉద్యోగం వదిలి వెళ్ళిపోవడమో, లేకపోతే నిన్ను భరించలేక వాడు మంచం పట్టి చచ్చిపోవడమో, ఆ లెవెల్ వరకు ఉందా నీ కోపం? ఎట్లా ఉంది అది మనం చూసుకోవాలి అక్కడ. అలా ఉన్నది అంటే అది కోపం కాదు, నువ్వు క్రోధివి, నువ్వు కోపివి కాదు. అది. అండ్ తర్వాత ఇంకా జీసస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. జీసస్ విషయంలో కూడా మనకు రాసినవే మనము చదువుకుంటున్నాం. మనం నిజానికి
కోపం అనేది లేకుండా ఉండకపోవచ్చు, మనకి తెలీదు. వాళ్ళు ఏమి రాశారో అవే మనం చెప్పుకుంటున్నా, ఎప్పుడు శాంతము ఇవే రాస్తున్నారు. సో ఆయన ఉన్న పరిస్థితి కంప్లీట్గా పొలిటికల్ వార్లో పడిపోయారు ఆయన. అదొక స్పిరిచువల్ షిఫ్ట్ అది, కానీ అది ఒక పూర్తిగా పొలిటికల్ సిస్టంలో పడిపోయింది ఆయన విషయము. సో అప్పుడు జరుగుతున్నది ఏంటి, ఆ యూదులందరూ కూడా అక్కడ జరుగుతున్నది ఏంటి, వాళ్ళందరూ అక్కడ జరుగుతున్నారు, అక్కడ రాజే దేవుడు అనేటువంటి ఇది వాళ్ళు అక్కడ చలామణి అవుతున్నారు. ఆ గవర్నమెంట్, హూ ఎవర్ ఈజ్ ద కింగ్, సో రాజే దేవుడు, ప్రజలందరూ కూడా వాణ్ణే పూజించాలి. అటువంటి సమయంలో ప్రజలు కూడా అజ్ఞానం, రాజు వాళ్ళంతా అహంకారము, విపరీతమైన అహంకారము, రాక్షసత్వములతో ఎప్పుడు కూడా అధికార బలంతో అధికారముతో అందరినీ కూడా వంగదీసుకుని బానిసలుగా చేసుకునేటువంటి మైండ్ సెట్ ఉన్న కాలం అది. అంటే వాళ్ళు ఆనాడు లైఫ్ని ఆ విధంగా ఎక్స్పీరియన్స్ చేశారు. అప్పుడు వచ్చిన ఆత్మలు, మానవ జన్మ ఎత్తిన ఆత్మలు లైఫ్ని ఆ విధంగా ఎక్స్పీరియన్స్ చేశారు. ప్రతీది కూడా స్ప్రెడ్డింగ్, ప్రతీది కూడా కబ్జా, భూమిని కబ్జా చేయడము, మనుషులను కబ్జా చేయడము, బానిసలుగా మార్చడం. అటువంటి సమయములో ఈయన అవతరించారు జీసస్. హే, నువ్వు కాదురా రాజు, వాడున్నాడు, ఒకడున్నాడు పైన ఉన్నాడు రాజు, వాడి కొడుకుని నేను, దేవుడు పైనున్నాడు, ఆ దేవుని కొడుకును నేను, దైవ కార్యం మీద నేను వచ్చానని చెప్తాడు ఆయన. వీళ్ళకి అందరికి షాక్ తింటారు వీళ్ళు. ఎవడైతే పరిపాలిస్తున్నాడో, సింహాసనం మీద ఎవడు కూర్చుంటున్నాడో వాడే రాజు, వాడే దేవుడు అన్న పరిస్థితిలో ఈయన టోటల్గా మార్చారనమాట. స్పిరిచువల్ షిఫ్ట్ తీసుకొచ్చారు. అటువంటి అప్పుడు అందుకే వాళ్ళు భరించలేకపోయారు, యాంటీ గవర్నమెంట్గా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఆయన ప్యారలల్ గవర్నమెంట్. వాళ్ళందరూ కూడా ఒక పెద్ద రొట్టెను పంపించి ఆ రాజు జనాలకు ఇస్తే వాళ్ళందరూ కూడా దానిపైన పడి పీక్కు తినేవారు అనమాట. అలా కొన్ని ఏరియాస్లో ఆ విధంగా ట్రీట్ చేసేవారు. అదొక దేవుని ప్రసాదం లాగా. నేను అదేదో సినిమాలో చూశాను, నేను సినిమా అది ఏదో అమెరికన్ మూవీస్లోనే చూశాను నేను, డ్యూరింగ్ క్రిస్మస్. సో ఆ టైంలోని జీసస్ ఆయన ఒక కర్ర పట్టుకుని కోపంతో వాళ్ళందరినీ కొట్టేస్తారనమాట. కొట్టేసేసి ఆయన తన యొక్క మెడిటేషన్, తన యొక్క శక్తితోటి చాలా రొట్టెలను పైనుంచి రప్పించి అతను తన సూక్ష్మ శరీరం ద్వారా ఆయన ఎనర్జీతో కనెక్ట్ అయ్యి, విశ్వం ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ఎన్నో రొట్టెలను రప్పించి ప్రజలకి ఇచ్చేస్తారు. సో ఆ విషయానికి కూడా అక్కడ ఆ రాజులు కోపోద్రిక్తులు అవుతారనమాట. అంటే ఏంటంటే మేము చేసేదానికి ఎగ్నెస్ట్గా చేస్తున్నాడు. ఈజ్ యాంటీ గవర్నమెంట్. ఇక్కడ మనకి యాంటీ గవర్నమెంట్ అంటే మనం ఏమంటాము? సో ఆ విధంగానే వాళ్ళకు ఆయనకు ఆ శిక్ష వేయడం. అఫ్కోర్స్ తను అది ఒక దేవుని కార్యం మీద వచ్చానని చెప్పారు కాబట్టి దాన్ని తన స్పిరిచువల్ ఇదిలోకి స్థాయికి మార్చుకోవడం ఇవన్నీ జరిగింది. కరుణని అతను సాధన చేయడము, ఇవన్నీ అది టోటల్గా డిఫరెంట్. సో యాక్చువల్గా జరిగినవన్నీ ఇవి రాయరు. ఎంతసేపు ఆయన యొక్క స్పిరిచువల్ ఇది గురించే రాస్తారు మనకు. అందువల్ల మనకు ఓన్లీ అదే తెలుస్తోంది. కానీ కోపం తెచ్చుకునే సందర్భాలు ఆయనకు వచ్చాయి. ఇంత వార్లో ఆయన పడిపోయినప్పుడు, ఇంత పొలిటికల్ వార్లో పడిపోయినప్పుడు ఒకసారైనా కోపం వచ్చే సందర్భాలు వచ్చి ఉండవా? అంటే వాళ్ళందరూ అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఈయన ప్రశాంత కూర్చొని మెడిటేషన్ చేస్తారా? ఇంపాసిబుల్ అది. ఎందుకంటే ఈయన కూడా, జీసస్ గారు కూడా ప్రజల కోసమే, ఆయన సమాజం కోసమే కదా ఆయన పాటుపడింది. ఆయన సమాజం కోసమే కదా, వాళ్ళ గురించే కదా ఈయన కూడా ఫైట్ చేస్తున్నారు ఎగెనెస్ట్ టు గవర్నమెంట్. సో ఈ సమాజము అనేది ఏ యోగి లైఫ్లోనైనా సరే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే సమాజము కోసం నువ్వు ఏదైనా చేయడం వెళ్ళావు అంటే ఇంక ఇవన్నీ తప్పవు, ఒకదాని తర్వాత ఒకటి. సో కోపం అనే దాన్ని మనం ఎలా వాడామనే దాన్ని బట్టి ఉంటుంది. కోపం వేరు, క్రోధం వేరు. ఓకే, నేను పూర్తి చేశాను అనుకుంటున్నాను నేను.
యా పూర్తి చేస్తారండి. అదే అదే. నాకు ఒక డిఫరెన్స్ అర్థమైంది, కోపానికి క్రోధానికి డిఫరెన్స్ అర్థమైంది. మనం ఆ, ప్రతిదానికి కోపం వాడితే ఎందుకంటే మనకు తెలుగు రాదు కాబట్టి. yeah, అవునండి కరెక్ట్. తెలుగు వాళ్ళకి తెలుగు నాకు రాదు. ఒకటి ఒకటి నచ్చలేదు ఏంటంటే, అంటే అది కరెక్ట్ అని నేను అంటే నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి, ఆ, అంటే నిన్న ఆయన తల టోపీల కింద పడేస్తారు కదా, అంతవరకు ఓకే. ఒక ఆయన అడ్డుకోవాలని మధ్యలో వస్తారు కదా, ఆయన పైనకి ఇటంగి పెళ్లి ఇసురుతారు కదా, అది రూడ్నెస్ అనిపించింది. అవును బాబా. అదొకటి ఆయన నాకు. ఇప్పుడు ఆయన ఆయన తాత్యాగతోటి ఏదో ఏమైందో మనకు తెలియదు అది. ఈయన కూడా యా చెప్తాడు యా కదా, ఆయన ఇది చర్యలు నేను పాయింటే, అర్థం అదే ఏది ఏమైంది చేసుకోలేకపోయానని అనేది ఇతను కూడా తెలియదు. రాస్తున్నాడు ఆయన. ఆ యా చర్యలకు అర్థం రైట్. ఏంటో నేను తెలుసుకోలేకపోయాను అనేసి ఈయన కూడా రాస్తున్నాడు, హేమట్ పంత్. సో యా మధ్యలోకి ఆయన వెళ్ళబోతుంటే ఆయన తోసేశారు. తను ఏదో విసిరితే అదేమో అగ్గిలాగా వచ్చింది. వాట్ ఎవర్ ఇట్, అది ఏమిటో కూడా హేమంత్ పంత్ సరిగ్గా చెప్పలేదు. సో కాబట్టి అవన్నీ కూడా అదే చెప్తున్నాను కదా, దైవానికి గనక కోపం వస్తే ఏం జరుగుతుంది? ప్రళయం జరుగుతుంది. ఆ ప్రళయానికి మనం అర్థంగా యా. వెళ్ళకూడదే తప్ప అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీరామనవమి ఇవన్నీ హిందువులు చేసేది, మహమ్మదీలు ఈయనేమి ఎంకరేజ్ చేయలేదు. ఇక్కడ వెరీ క్లియర్ గా రాశాడు ఆయన. వీళ్ళకి వీళ్ళే డిసైడ్ చేసుకుంటున్నవే తప్ప ఆయన చుట్టూ చేరి తనకు తానుగా మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పటం లేదు. ఎవరైనా హిందూ అంటే మహమ్మదీయుడు వేషం వేసుకుంటున్నాడు, మహమ్మదీయుడు అనగానే హిందూ వేషం వేసుకుంటాడు. ఆయనకు అసలు ఐడెంటిఫికేషన్ వద్దు ఆయనకు. యా. అలాంటప్పుడు మహమ్మదీయుడిగా ఉంటూ హిందువులు మోసం చేశాడనడం, మా మహమ్మ మా ఏంటి హిందువుగా హిందువు యొక్క ఇది చేస్తూ మహమ్మదీని లోబరుచుకున్నాడు అనేసి కామెంట్లు చేయడం అనేది ఇట్స్ టోటలీ రాంగ్. అది. సో ఇంకొకటి అండి, ఈ రోజు క్లాస్ కి వచ్చే వరకు ఎంత నాన్ వెజ్ లో ఉన్న నెగిటివిటీ తీసి తిన్నా, అంటే ఇప్పుడు అంటే నేను జనరల్ గా అడుగుతున్నాను. ఇప్పుడు జనాలు ఫాలోవర్స్ అది తప్పుగా అర్థం చేసుకొని ఆ వేలో వెళ్ళరంటారా? లైక్ అంటే బాబాని నేర్చుకోనండి. నేను. ఆయన ఆయన ఒక యోగి. వాళ్ళ ప్రాపంచిక స్థాయిలో ఉన్న వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆయన తన గ్రోత్ ఎందుకు మానుకుంటాడు? ఎట్లా మానుకుంటాడు? అదంతా అవన్నీ సాధనలు అవన్నీను. ఓకే. అవన్నీ కూడా సాధనలు. ఇప్పుడు ఇది చాలా మంది ఉన్నారు, మాంసాహారం భుజించే యోగులు ఎంతో మంది మోక్షాన్ని పొందారు. వాళ్ళ ఏంటంటే ఆ ఆహారాన్ని బ్రహ్మ పదార్థంగా మార్చుకోవడం అనేది కూడా అది ఒక సిద్ధత్వం అది. యా, అంటే మార్చడం వరకు ఓకే అండి, కానీ అది అక్కడికి రావాలి అంటే ఒక లైఫ్ ని చంపాల్సిందే కదండి. ఎవరో చంపినది అది. దాన్ని అంటే దాన్ని అక్కడ తనకు అంటుకోకుండా ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ని ఆయన ప్రక్షాళన చేసి తిన్నాడు. ఆ పరిస్థితి ఏముందో మరి అక్కడికి వెళ్ళాల్సిన వచ్చి ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు ఆ సమాజంలోనే ఉంటున్నారు కదా వీళ్ళు. సమాజంలోనే తిరుగుతున్నారు, సమాజంలోనే ఉంటున్నారు వీళ్ళు. అంటే సో అక్కడ ఆ ఆయన ఆ రోజుల్లోనంటండి హిందువులకిను ఈ ముస్లిమ్స్‌కి బాగా గొడవలు జరుగుతున్నాయంట. సో, ఆ సమానత్వం కోసం ఇది పెట్టారు. ప్లస్ శ్రీరామనవమిను ముస్లిములది పండగ ఒకటి. అట్లాగే ఆయన ఇది కాలుస్తారు కదా! దీని పేరేంటి? చుట్టలా కాల్చి ఆళ్ళకి, ఈళ్ళకి ఇద్దరికీ ఇస్తారు. ఏంటంటే అందరూ సమానమే అనేది చూపిచ్చటం కోసం ఆయన నాన్ వెజ్ పెట్టని లేకపోతే అట్లా అది. అంతేగాని నిజానికి ఆయన దాన్ని ఎంకరేజ్ చేయాలని కాదండి. అక్కడ అవును. సమానత్వం చూపించడానికంట మెయిన్ అది. అని ఎంకరేజ్ ఏదీ చేయలేదు, క్లియర్ గా రాశాడు కదా. ఏ పండగల్లో అతను ఎంకరేజ్ చేయలే. ఒకటి ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత హిందువులు ముస్లిమ్స్ మరొక పాయింట్ కూడా రాశాడు. హిందువులు ముస్లిమ్స్ ఆటోమేటిక్ గా కలిసిమెలిసి పనిచేస్తూ ఉండేవారంట ఆయన ఆయన ఉండే ఆ విసినిటీలో. ఏ భేదాలు అనేవి లేకుండా. అది ఏది లాస్ట్ లాస్ట్ రికార్డింగ్ లో చెప్పాను కదా. జగడములు అనేవి జరుగుతూ ఉండేవే కావట. ఆ జగడాలు అనేవి ఒకవేళ ఏదైనా వచ్చినా ఆయన ఇటువంటి పద్ధతులతోటి లేకపోతే తన యొక్క శక్తితోటి వాటన్నిటిని లేకుండా చేసేసేవారట ఆయన. అది కథ.
ఓకే అండి. Yeah. థ్యాంక్స్. అది సో ఏంటంటే మనకు పూర్తిగా తెలియదు, మనకు రాసినది ఎంతవరకు రాశారో వాటిని మనం ఇది చేస్తాం. అది కూడా బాబా గారి ఇదిలోని ఎంతో మంది రాశారు. ఎంత మంది రాశారంటే చాలా మంది రాశారు. సో మనకు అసలు ఒరిజినల్ అనేది అసలు దొరికింది. అది ఇట్స్ రియలీ గుడ్. అది దాన్ని ఆయన ఏమి రాసుకున్నాడో బుక్లో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. అదే ఒకటి వెనక ఒకటి ముందు వస్తుంది, బట్ ఇట్ ఈస్ ఓకే. అది ఎందుకంటే మనకి ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు లేకపోతే నేను కూడా ఇంకో కొన్ని పుస్తకాల్లో నేను చదవడము జరిగింది ఇంతకు మునుపు, ఇది ఇంకా నా చేతికి రాకముందు. బాబాగా శ్రీరామనవమోత్సవం చేశారని ఇటు పక్క నుంచి శ్రీరామనవమోత్సవం అవుతూనే అట్నుంచి మహమ్మదీయుల యొక్క జెండా ఇది జరిపారని, ఆయన ఏమి జరపలేదు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. సో జనాలు చేస్తూ ఉన్నారు అంతే. తనకు ఏది ఇంట్రెస్టో దానిపైన ఈయన ఉండేవారే తప్ప ఒక ఐడెంటిఫికేషన్ అనేది బాబా గారు ఎప్పుడు ప్రోత్సహించలేదు. అది ట్రూత్. అది ఓకే అండి, చేద్దాం. ఓకే, అందరూ సుఖాసీనుల కండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో ఉంటూ నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండడానికి ట్రై చేయండి మాస్టర్స్. మీరు ఏంటి ఇప్పటి వరకు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, కావాలంటే ఒక 3 సార్లు పూర్తిగా బ్రీతింగ్ చేసి కంప్లీట్గా బ్రీత్ అవుట్ చేయండి. ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. విశ్వం నుండి అనేక డివైన్ పాజిటివ్ ఎనర్జీస్ను, లైట్ ఎనర్జీస్ను, లవ్ ఎనర్జీస్ను, అలాగే లైఫ్ ఎనర్జీస్ను, వాటిలో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురుశక్తి, అనేక డివైన్ ఏంజలిక్ శక్తి, అనేక డివైన్ సోల్స్ యొక్క శక్తిని ధారాపాతంగా ఒక జలపాత ధారలా యాక్సెస్ చేస్తున్నాం మాస్టర్స్. అలా ఊహించండి, ఒక జలపాత ధారలా ఎనర్జీస్ పూర్తిగా మీద ప్రవహిస్తూ ఆరాను పూర్తిగా నిండి ఉన్నట్లుగా, ఆరాను శక్తియుతము, ప్రేమయుతము, అలాగే కాంతియుతము చేసి ఉన్నట్లుగా ఊహించండి మాస్టర్స్. కంప్లీట్గా బ్రైట్ లైట్లో ఉన్నట్టుగా ఊహించుకోండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస ద్వారా లోనికి ప్రయాణము చేస్తూ ఆత్మతో కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. కాంతి ద్వారా పూర్ణాత్మని కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. దృష్టి ఊర్ధ్వముఖంగానే ఉండాలి. Job security, isn't it the best?